Hi guys, welcome back to my YouTube channel after so long. So ఇవాళటి వీడియో ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ వీఆర్ రివ్యూయింగ్ HoloLand Lark M2S మైక్ అయితే ఇవాళ రివ్యూ చేయబోతున్నాం. సో మీలో ఎవరన్నా ఏ మైక్ తీసుకోవాలో అనే కన్ఫ్యూజన్ లో ఉంటే యు ఆర్ అట్ ద రైట్ ప్లేస్. ఈ వీడియోలో నేను మీకు చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. ఎలాంటి మైక్ తీసుకోవాలి అండ్ ఎలా యూస్ చేయాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడైతే మనం ఈ క్యూట్ బాక్స్ ని అన్బాక్స్ చేసి చూసేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ సమ్ థ్యాంక్ యూ నోట్ లా ఉంది. అండ్ దెన్ మనకు ఈ రీఛార్జబుల్ కేస్, ఇదైతే ఎంత క్యూట్ గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ ఇంకా ఏమున్నాయో చూద్దాం. పౌచ్ ఇచ్చారు, ఇందులో ఛార్జింగ్ కేబుల్ ఉంది. And then 2 dead cats ఇచ్చారు. సో నాకైతే ఈ బాక్స్ లో ఇవి ఉన్నాయన్నమాట అలాంగ్ విత్ యూజర్ గైడ్. సో ఇప్పుడు మనం కేస్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు ఒక రిసీవర్ ఉంది. సో ఇది USB Type-C అండ్ 2 మైక్స్ ఉన్నాయి. సో అసలు ఈ మైక్ చూస్తుంటే ఎంత బాగుందో కదా, అసలు ఎంత కాంపాక్ట్ డిజైన్ తో ఉందో. అండ్ ఈ లోగో కూడా అసలు పైకి కనిపించదు, చాలా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. సో మనకు ఈ మైక్ అనేది ఇలా పైకి వస్తుంది అండ్ ఇది లోపలికి వెళ్తుంది. సో సపోజ్ నేను ఇలా పెట్టుకుంటే ఇట్స్ జస్ట్ ఈజీలీ ఇలా హుక్ లాగా ఇచ్చారు. దీనికి చాలా కంఫర్టబుల్ గా ఉంది కదా. అండ్ ఈ ట్రాన్స్మిటర్ ని మనం ఫోన్ కి కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ దెన్ దీంతో పాటు వీళ్ళు నాకు ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు అండ్ అలాగే 2 డెడ్ క్యాట్స్ ఇచ్చారు. సో ఈ డెడ్ క్యాట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో బయట ఎప్పుడైనా విండ్ ఉన్నప్పుడు సో మన మైక్స్ కి ఇది ప్లగ్ చేసుకోవడానికి. అండ్ వీళ్ళు ఇక్కడ మంచి ఆ హూక్ కి చాలా బాగా ఇచ్చారు, ఇక్కడ ఈజీగా పెట్టేసేయచ్చు అండ్ ఈజీగా తీయొచ్చు కూడా. వెరీ నైస్. సో ఇప్పుడు మీకు ఏదైతే ఆడియో వినిపిస్తుందో అది ఈ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. ఇట్ వాజ్ రియలీ క్యూట్, చాలా చాలా కాంపాక్ట్ డిజైన్తో ఇన్విజిబుల్గా ఉంది. అండ్ లిటరలీ ఇక్కడ అసలు పెట్టుకున్నట్టు కూడా నాకు అనిపించట్లేదు, ఏదో ఒక బటన్లా అనిపిస్తోంది. ఇట్ వాజ్ రియలీ క్యూట్. అండ్ ఆల్సో మనకి HoloLand Lark M2Sలో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో విచ్ ఈస్ లైక్ యూనివర్సల్ ప్యాకేజ్. ఈ యూనివర్సల్ ప్యాకేజ్లో ఏంటి అంటే మనకు డిఫరెంట్ లైక్ కెమెరాస్కి కావాల్సిన కాంపోనెంట్స్ వస్తాయి అండ్ ఆల్సో మనకు మొబైల్కి కావాల్సిన కాంపోనెంట్స్ టుగెదర్ వాళ్ళు కంబైన్ చేసి సేల్ చేస్తున్నారు. అది యూనివర్సల్ కాంబో, మీకు కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. విచ్ ఇస్ లైక్ ప్రైస్ కొంచెం వేరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు ఓన్లీ ఫర్ కెమెరాస్. ఇఫ్ మీ దగ్గర లైక్ సోనీ కెమెరాస్ అలాంటివి ఉన్నాయి, ఓన్లీ ఫర్ కెమెరాస్ మీరు రికార్డ్ చేసుకుంటున్నారంటే యూ కెన్ గో ఫర్ కెమెరాస్ విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ వచ్చి మనకి ఈ మొబైల్లో అనమాట. సో నేనైతే మొబైల్ ప్యాకేజ్ తీసుకున్నాను విచ్ ఇస్ రియలీ గుడ్. సో ఇప్పుడు నేను ఫ్యూచర్లో కెమెరా తీసుకున్నా కూడా విచ్ ఈస్ లైక్ నేను సోనీ అలాంటి కెమెరాస్ తీసుకోను. ఒకవేళ నేను DJI తీసుకుంటాను కాబట్టి నేను ఈ రిసీవర్ని దానికి ప్లగ్ చేసుకొని కూడా నేను యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే నేనైతే USB Type-C తీసుకున్నాను అనమాట విచ్ ఇస్ రియలీ గుడ్. సో దాంట్లో నాకు వచ్చిన కాంపోనెంట్స్ ఇవి. అండ్ ఆల్సో మీరు వింటున్న ఆడియో కూడా ఎలా ఉందో చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడైతే మనం ఈ మైక్లో లైక్ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి కంపేర్డ్ టు ప్రీవియస్ వర్షన్ లైక్ M2కి M2Sకి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఫీచర్స్లో ఏం చేంజెస్ ఉన్నాయో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే విచ్ ఈస్ లైక్ లుక్స్ అనమాట. చాలా టైనీగా, చాలా ఇన్విజిబుల్ మైక్లా డిజైన్ చేశారు దీన్ని. అంత క్యూట్గా ఉంది, అసలు పెట్టుకున్నట్టు కూడా అనిపించట్లేదు. కొన్నిసార్లు నిజంగా మైక్ ఉంది అనే సంగతి కూడా మనం మర్చిపోతామేమో. అండ్ ప్రీవియస్ వర్షన్స్తో పోలిస్తే ఈ వర్షన్లో మనకి మైక్రోఫోన్ సైజ్ అనేది చాలా తగ్గించారు. సో నాకు తెలిసి వైర్లెస్ మైక్స్లో ఇంత చిన్న మైక్ నేనైతే చూడలేదు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మనకు నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే విచ్ ఈస్ లైక్ స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్. అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ దానివల్ల మనకు స్టూడియో లెవెల్ ఆడియో క్వాలిటీ వస్తుంది విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ మన నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే ప్లగ్ అండ్ ప్లే మోడ్ విచ్ ఇస్ రియలీ మై ఫేవరెట్ ఫీచర్. దీనికోసం నేను నిజంగా చాలా చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే నా ప్రీవియస్ మైక్స్తో నేను నిజంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను, ఎస్పెషలీ ఈ ప్లగ్ అండ్ ప్లే టైంలో. బికాస్ మనం ఏదైనా వీడియో రికార్డ్ చేసినప్పుడు అది ఎలా వచ్చింది అని చూసుకోవాలని అందరికీ ఉంటుంది. అదే ఇప్పుడు రికార్డ్ చేసిన వెంటనే చూడాలి అంటే అందరూ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు కదా. బట్ నేను ప్రీవియస్ మైక్స్తో నేను ఫేస్ చేసింది ఏంటి అంటే ఆ రిసీవర్ కనెక్షన్లో ఉన్నప్పుడు
నేను ఆ వీడియో ప్లే చేసినప్పుడు నాకు ఆడియో రాదు. సో ఎలా వచ్చింది వీడియో అనేది నాకు తెలీదు. మళ్ళీ ప్లగ్అవుట్ చేసి మళ్ళీ ప్లగిన్ చేయాలి, ప్లగ్అవుట్ చేయడం, ప్లగిన్ చేయడం. సో ఇట్స్ లైక్ టైం వేస్టింగ్ ప్రాసెస్ అనిపించింది. బట్ ఈసారి నాకు ఈ ప్లగిన్ ప్లే మోడ్ ఏంటంటే నాకు టైం చాలా సేవ్ చేస్తుంది. మీరు కూడా చాలా టైం సేవ్ చేసి ఈ టైంలో మీరు ఇంకా మరిన్ని వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే మోనో అండ్ స్టీరియో మోడ్. లైక్ మన ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే ఈ వర్షన్లో ఈ స్టీరియో మోడ్ అనేది మొబైల్స్కి కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చారు, విచ్ ఇస్ రియలీ గుడ్. లైక్ మన లార్క్ M2లో ఏంటి అంటే ఈ స్టీరియో మోడ్ ఓన్లీ ఫర్ కెమెరాస్ ఉండేది, లైక్ మన ఇంటర్వ్యూస్కి కానీ అలాంటి వాటికి యూజ్ అయ్యేది. సో మనం ఒకవేళ అది తీసుకున్నా కూడా ఓన్లీ కెమెరా వర్షన్ తీసుకుంటేనే అది వర్క్ అయ్యేది. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇది అందరికీ అవైలబిలిటీలో ఉండేలా మనకు ఈ M2Sలో తీసుకొచ్చారనమాట ఈ స్టీరియో మోడ్. సో మనం మొబైల్ని యూస్ చేసుకొని కూడా మనం ఒకే ఛానల్ ద్వారా 2 మైక్స్ యూస్ చేసి మాట్లాడవచ్చు, విచ్ ఈస్ రియలీ గుడ్. ఇంటర్వ్యూస్ కూడా మనం మొబైల్ నుంచే కూడా చేసుకోవచ్చు. అది ఎంత ఇట్ విల్ బి రియలీ యూస్ఫుల్. అందరి దగ్గర కెమెరాస్ ఉండవు, సో మొబైల్ యూస్ చేసుకొని కూడా వాళ్ళు చాలా చాలా మంచి కంటెంట్ని పోస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నాకు ఈ ఫీచర్ చాలా చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. సో మనం నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ కేస్ మనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 27 hours వరకు ఉంటుంది. అండ్ మనకి ఇందులో మైక్స్ని మనం 2 times ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే ఒకేసారి మనం పెట్టుకొని మరీ 10 hours 20 hours అయితే మనం మైక్స్ని పెట్టుకొని షూట్ చేయం కదా. సో విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఆల్సో ఇది మనకు చాలా క్విక్గా ఛార్జ్ అయిపోతుంది. లైక్ మనం ఛార్జ్ చేస్తే ఒక 1.5 hourలో మనకు ఈ కేస్ అనేది ఛార్జ్ అయిపోతుంది. మనకు ఆ డ్యూరబిలిటీ కూడా 27 hours ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ రియలీ గుడ్. సో ఫార్ ఈ మైక్ యొక్క డీటెయిల్స్ అన్నీ నేనైతే మీకు ఇచ్చేసాను. ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత మైక్స్ గురించి, ఈ మైక్ గురించి పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ దొరికిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు M2 మైక్ని తీసుకోవాలి అనుకుంటే జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. మనకి లార్క్ M2S మైక్ ఇండియాలో కూడా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతోంది. సో ఇది ఇక్కడ యూఎస్లో రిలీజ్ అయ్యి జస్ట్ 2 days అయింది. నేను మీ అందరి కోసం ఎంత వీలైతే అంత త్వరగా ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. సో మీరు కూడా ఒకవేళ ఆ మైక్ తీసుకుంటుంటే జస్ట్ వెయిట్ చేసి ఈ మైక్ని తీసుకుంటారు అని, బికాజ్ ఇందులో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి కంపేర్ చేసి చూసుకుంటే. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ జస్ట్ వెయిట్ అండ్ గెట్ ద రైట్ వన్. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ మీకు కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.